జేపీ టీవీ నేషనల్ న్యూస్ కథనానికి ఈరోజు డిఎస్ విద్యార్థి సంఘంగా స్పందిస్తూ ఆదోని పట్టణంలో ఉన్నటువంటి టీజల్ కాలనీలోన మైనార్టీ జూనియర్ గర్ల్స్ కళాశాల దగ్గర మనం ఉండడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే భవన నిర్మాణం పూర్తయి అడ్మిషన్లు ప్రారంభం లేక మధ్యలోనే భవనం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మైనార్టీ జూనియర్ కళాశాలలు అయితేనేవి ఎక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రారంభం చేయాలనేసి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారిని నారా లోకేష్ గారిని కోరుతా ఉన్నాము. మరి గతంలోన భవన నిర్మాణాలు పూర్తయి అడ్మిషన్లు ప్రారంభం లేకున్నట్ల విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ భవన నిర్మాణాలు ఎందుకు పూర్తి చేశారు? అయితే విద్యార్థుల కోసమే కదా. కాబట్టి ఈ భవన నిర్మాణం పూర్తయినాయి, చాలా చోట్ల కూడా పూర్తయినాయి. ఈ మైనార్టీకి సంబంధించి ఏవైతే జూనియర్ కళాశాలలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తక్షణమే అడ్మిషన్లు ప్రారంభించి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలనేసి మేము డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము అడుగుతా ఉన్నాము. మరి ఏదైతే ఈరోజు దాదాపు కంటే ఈ అడ్మిషన్లు ప్రారంభించలేకున్నందువలన ఇక్కడ ఇష్టానుసారంగా మరి వచ్చి దాదాపుగా ఫర్నిచర్ కూడా ధ్వంసం కావడం జరిగింది. అయితే కోట్ల రూపాయలతో మరి ఫర్నిచర్ తెచ్చి ఇంత భవన నిర్మాణం పూర్తి చేసి మరి విద్యార్థుల కోసమా లేకుంటే ఇతర వ్యక్తుల కోసము ఫర్నిచర్ ధ్వంసం చేయండి అనేసి ఈరోజు రాత్రిపూట కానీ మరి బీర్ బాటిల్స్ అలాగే పడి ఉన్నాయి. మరి దాదాపుగా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. ఇంత పెద్ద భవన నిర్మాణం పూర్తి చేస్తే కూడా కనీసం సీసీ కెమెరా లేదు, కాంపౌండ్ లేదు. దాదాపుగా ఇవన్నీ కూడా ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ జూనియర్ కళాశాలలు ఎక్కడైతే ఉన్నాయో కనీసం కాంపౌండ్లు పూర్తి చేసి కనీసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా మరి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాము. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు.